జనసేనాని పవన్ కళ్యాణ్కు కాషాయ పెద్దలు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ వెళ్లారు. తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి స్పెషల్ గెస్ట్గా కూడా హాజరయ్యారు పవన్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్తో ఎక్కువసేపు మాట్లాడడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేపుతోంది. అసలు బీజేపీ ఉద్దేశం ఏంటి? దక్షిణాదిన పవన్ కళ్యాణ్ను బలమైన నాయకుడిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలవడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్డీఏలో పవన్ ప్రాధాన్యతను పెంచుతున్నారా? లెట్ us watch the story. ఎన్డీఏ కూటమిలో జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. దక్షిణాదిన ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ ను ఒక బలమైన నేతగా తయారు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పటికే ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది. టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ చూపిన చొరవ అందరికీ తెలిసిందే. ఎన్డీఏలోకి టీడీపీ వద్దని బీజేపీ పెద్దలు ఎంతగానో చెప్పినప్పటికీ తాను పట్టుపట్టి మరీ టీడీపీని ఎన్డీఏలోకి తీసుకువెళ్లానని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో దూరదృష్టితో చేసిన ఆలోచనతోనే కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగడానికి కారణమైందనే విషయం బీజేపీ పెద్దలు చాలా త్వరగానే గ్రహించారు. కేంద్ర ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం కానప్పటికీ ఎన్డీఏలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈసారి బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో ఎన్డీఏలోని మిత్రపక్షాల మీదే ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి వచ్చిన 21 ఎంపీ సీట్లు కీలకంగా మారాయి. రెండు 2024 ఎన్నికలు తర్వాత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఒకవేళ బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీ, జనసేన పోటీ చేసి ఉంటే బీజేపీకే నష్టం జరిగేది. దీనిని గ్రహించిన బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని భావిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్కు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి స్పెషల్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ వెళ్లారు. తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్తో ఎక్కువసేపు మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి పవన్ కళ్యాణ్కు ఆహ్వానం వస్తుంది. అదే క్రమంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తుంది. పవన్ కళ్యాణ్ వేసిన రాజకీయ వ్యూహాలు ఫలించడంతో పవన్ కళ్యాణ్పై బీజేపీ పెద్దలు బాగా నమ్మకం పెట్టుకున్నారు. దక్షిణాన ఎన్డీఏ కూటమికి ఒక బలమైన నమ్మకస్తుడిగా పవన్ కళ్యాణ్ కనబడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్కు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తనకు బీజేపీ కల్పిస్తున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ ఎన్డీఏ కూటమికి నమ్మకమైన భాగస్వామిగా ఉంటున్నారు. బీజేపీ పెద్దలు అడిగిన వెంటనే దేశంలో ఎక్కడికైనా ఎన్డీఏ తరపున ప్రచారానికి వెళుతున్నారు. ఈ క్రమంలోనే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ పార్టీ విజయఢంకా మోగించడంతో ఎన్డీఏ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ కూటమి పార్టీలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్రస్థాయికి చేరుతాయని పేర్కొన్నారు.
ఢిల్లీ అభివృద్ధికి, ఆ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయని, ప్రధాని మోదీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ఢిల్లీ ప్రజలు విశ్వసించారన్నారు. దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అర్థం చేసుకున్నారని, ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయన్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారని, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయానికి కారకులైన వారందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. పరస్పర గౌరవ మర్యాదలతో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఎన్డీఏతో సంబంధాలు నెరుపుతున్నారు పవన్ కళ్యాణ్. చూడాలి ముందు ముందు ఇంకా ఎంతగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుందో మరి.